నేను అలా ఫీల్ కావాల్సిన అక్కర్లేదు. మంత్రివర్గం స్థాయి నుంచి, ప్రజాప్రతినిధుల స్థాయి నుంచి, ప్రజాసేవకుల స్థాయి వరకు మహిళలకు ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యతను తప్పకుండా ఇవ్వడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మీరు కావాలని చెప్పిన విషయం చెప్పారు కాబట్టి మళ్ళీ నేను మీకు ఎన్నోసార్లు మనం కలుసుకుంటూ ఉంటాం కాబట్టి ఏం చేశామని చెప్పడానికి కూడా నాకు అవకాశం వస్తుంది. నేను 2015 ఫిబ్రవరి లోపుగా మీరు అన్నటువంటి విషయాల్లో తప్పకుండా ముందుకు వేస్తామని చెప్పి నేను మీకు సవినయంగా మనవి చేసుకుంటున్నాను. 2015 అని చెప్పని ఫిబ్రవరి ఎందుకన్నారంటే నెక్స్ట్ బడ్జెట్ సెషన్లో. అయ్యగారు నమస్కారాలు. నేను మీ సార్ కింద 2.5 ఏళ్ళు డిప్యూటీ చీఫ్ ఇంజనీర్గా పనిచేశాను. ఆయనతోటి నేర్చుకున్నది మళ్ళీ ఒకసారి నా కళ్ళ ముందట తెలంగాణ సాధన కోసం సార్ చెప్తా ఉంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. నేను ఇప్పుడు 64 ఇయర్స్ దాటి ఉన్నాను. అయితే 69లో నేను కూడా తెలంగాణ ఎడ్యుకేషన్లో పాల్గొన్నాను. అప్పటికే ముందే నాకు యాక్సిడెంట్ అయింది. నేను 2 కట్టెల మీద నడిచేవాడిని. అయితే రుకుటుంబ స్కూల్లో నేను మల్టీపర్పస్ తోటి అప్పుడు తెలంగాణ ఎడ్యుకేషన్ టైంలో ఉన్నాను. అయితే ఒక టెంట్ వేసి అక్కడ ఒక రోజు దీక్ష చేస్తున్నారు. పోలీసు వాళ్ళు వచ్చిండ్రు. పోలీసు వాళ్ళు వస్తే అందరూ ఉరికిండ్రు. నేను 2 కట్టెల మీద పరిగెత్తుతూ అప్పటికే కాలు వెగ్గున్నది. కానీ దానికి రోజు బ్యాండేజ్ చేసుకొని స్కూల్కి వెళ్ళేవాడిని 2 కట్టెల మీద. అయితే అందరు వెళ్తున్నారని నేను పరిగెత్తపోయినా కాలు కింద తట్టు తగిలి కింద పడితే ఆ విరిగిన కాలుకి బస్సు వచ్చి అయితే ఆ తర్వాత నాకు యాంపిటేషన్ చేశారు 69లోని. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే అదొకటే ఒక్క సంఘటన, నేను తెలంగాణ ఎడ్యుకేషన్లో పాల్గొన్న సంగతి. సార్ చెప్పిన విషయాలన్నీ ఇట్లా ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలిస్తే ఇందులో 100th పార్ట్ కూడా నేను ఏమి చేయలేదని ఒక బాధనైతే అనిపించింది. సార్ ఇన్ని విషయాలు చెప్పారు. ఆ మధ్యన పేపర్లో కూడా ఆంధ్రజ్యోతి, ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ దట్ పేపర్, కానీ వారు కూడా సార్ గురించి చాలా రాశారు. వారు చెన్నారెడ్డి దగ్గర పనిచేసినప్పటి విషయాలు కానీ అలాంటి విషయాలు. అయితే నేను వారి దగ్గర నా గురించి దానికి నా గురించి కొంచెం తెలుసు. ఆ ఉద్దేశంతో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వేద్ కుమార్ గారికి ఒకసారి ధన్యవాదాలు చేస్తాం. వారు చెప్పిన సూచనలు పాటిస్తూ ఆయన వారికి నచ్చిన పాట ఒక చిన్న